భాగ్యనగరంలో గణనాథులు మండపాలకు తరలుతున్నారు. ఖైరదాబాద్ సహా చాలా చోట్ల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బుధవారం గణపయ్యల ప్రతిష్ఠ జరగనుంది. అటు నిమజ్జనాలకు హుస్సేన్ సాగర్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మా ప్రతినిధి సుప్రియ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. చవితికి రంగం సిద్ధమైందని చెప్పాలి. ఎక్కడ చూసినా మనకు వినాయకుడి సందడిగా కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వినాయకుడిని ఎంతో పెద్ద ఎత్తున ఉత్సాహంగా యువత అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక వినాయకుడిని పెట్టడమే ఎంతో అదృష్టం అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఇక ప్రజెంట్ నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర చూస్తే అయితే ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన పనులు కూడా మొదలవుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, జలమండలి, పర్యాటక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ వంటి పలు సంస్థలు పండుగ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అడుగడుగు జల్లెడ పట్ల ఎలాంటి ఘటన జరగకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. శోభయాత్ర జరగనున్న 303 కిలోమీటర్ల రహదారులపై నిమజ్జన కేంద్రాల వద్ద పారిశుద్ధ నిర్వహణకు జీహెచ్ఎంసీ బృందాలను సైతం నియమించింది. నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున సిబ్బంది యంత్రాలను సిద్ధం చేస్తుంది. భక్తులు ప్రమాదశాత్తు నీటిలో పడితే వారిని రక్షించేందుకు గజ ఈతగాలు, పడవలు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఏర్పాట్లు నిమజ్జన వేడుకలకు సకాలం విజయవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ట్యాంక్ బండ్ దగ్గర చూస్తే అయితే మనం ఇప్పటికే ట్యాంక్ బండ్లోని మొత్తం నీళ్ళని క్లీనింగ్ చేసే పనిలో అయితే ఇప్పటివరకు అయితే ఉన్న అధికారులు దీని చర్యలు తీసుకున్నారని చెప్పాలి. అయితే ఈ నెల 27 నుంచి గణపతి నవరాత్రులు మొదలవుతాయి. 11వ రోజు ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. హైదరాబాద్ బడా గణేష్ని నిమజ్జనం సెప్టెంబర్ 6న మధ్యాహ్నానికి పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. అప్పటి నుంచి వరుసటి రోజు మధ్యాహ్నం వరకు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా అన్ని రోడ్లు బార్కెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు, వైద్య ఆరోగ్య శాఖ తరపున 7 వైద్య శిబిరాలు, పోలీస్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాలు, 13 కంట్రోల్ రూమ్లు సాగర్ చుట్టూ ఏర్పాటు కానున్నాయి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరణ్ తెలిపారు. అయితే హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలకు బ్రాండ్ ఇమేజ్ అని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తే కూడా ఇప్పటికైతే ఇక్కడ క్లీనింగ్ పనులు కూడా మొదలైనవి అనే చెప్పాలి. అయితే ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో క్రెయిన్ ద్వారా అయితే ఇప్పటికైతే వాటర్ ప్యూర్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి తోడు బోట్లకి సంబంధించి కూడా ఇక్కడ పనులు అయితే మొదలైనవి అనే చెప్పాలి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు మాత్రం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మహానగరంలో వినాయక చవితి వచ్చిందంటే చాలు చాలా మంది ప్రతి ఒక్కరూ చిన్న గణేశుడు ఇంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు నిమజ్జనం ఇక్కడ హుస్సేన్ సాగర్లోనే చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది హుస్సేన్ సాగర్లో చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది వేలాది కొద్ది వినాయకుళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. లక్షల కొద్ది మంది ట్యాంక్ బండ్ పైకి రావడంతో మాత్రము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టారనే చెప్పాలి. ఇక వినాయక చవితి మొదలైనాక 3వ రోజు నుంచి నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడికక్కడ చూస్తే కూడా బార్కెట్స్ కూడా ట్యాంక్ బండ్ పై అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక విజువల్స్ లో మనం క్లియర్ గా చూడవచ్చు వాటర్ క్లీనింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇంకా లక్షల కొద్ది జనాలు రావడము, వేలాది కొద్ది వినాయకులు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే పనులు అయితే మొదలైనని చెప్పాలి. వాటర్ క్లీనింగ్ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా బార్కెట్స్ ఏర్పాట్లు ఇటు జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాటర్ కి సంబంధించి కూడా ఇటు హెచ్ఎండిఏ అయితే ట్యాంక్ బండ్ పైన ఫ్రీ వాటర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇంకా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఎప్పటికప్పుడు అయితే భారీ బందోబస్తులో మాత్రం ఈసారి కూడా సీసీ కెమెరాలు, పోలీసులు, షీ టీమ్స్, వాలంటీర్స్ మధ్యలో మాత్రము ఈసారి కూడా ఖైరదాబాద్ లో ఎంతో ఘనంగా నిమజ్జనం జరగబోతుందని చెప్పాలి. అయితే ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా, ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చూడాలా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు. ఈసారి కూడా ఇక్కడికి కూడా ట్యాంక్ బండ్ పైకి మాత్రం లక్షలాది మంది అయితే చేరుకుంటారని అయితే అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. ట్యాంక్ బండ్. తమిళనాడులోని సిపిఎం కార్యాలయం